నా ఫీలింగ్ ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయండి ఏదో రకంగా, బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. మనం గివ్ అప్ ఇచ్చామంటే కష్టం. ఎందుకంటే డాడీకి ఇప్పుడు హీస్ వెరీ బిజీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎన్ని సినిమాలు అన్నీ ఈ లాస్ట్ 2 years నుంచి చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి ఆ మధ్యలో కొంచెం ఆయన కూడా చిన్న ఇదైంది, కానీ ఇప్పుడు ఈజ్ నో లుకింగ్ బ్యాక్. ఈజ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ డూయింగ్ 10 films 12 films. సో ఆయనకి చాలా బ్రేక్ వచ్చింది, ఆయనకి చాలా సినిమాలు వస్తున్నాయి. సో బాబాయ్కి కూడా లేట్గా వచ్చింది. బాబాయ్కి అరౌండ్ 40 years 42 yearsకి బ్రేక్ వచ్చింది. ఓకే, మా రేవి బాబాయ్కి కన్నడలో ఇప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ విలన్. సో మేబీ నాకు కూడా కొంచెం ఇంకా లేట్గానే వస్తుంది అనుకుంటా. ఓకే. అంటే ఒక టైంలో అంటే ఏ కథలు విన్నా కన్ఫ్యూజ్ అయ్యే వల్ల అసలు జనాలు ఏ కథలు చూస్తున్నారు, ఎలాంటి కథలు రిసీవ్ చేసుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్ ఉండేది అసలు. అంటే మీరు విన్నప్పుడు బాగానే ఉంటుంది, స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి డిఫరెంట్ అయిపోతుంది అంత సినిమా. లేదండి, అంటే నేను అదే చెప్తున్నాను కదా, సినిమా నేను చేసిన కథలు మీరు ఒకసారి వెళ్ళి చూడండి. నేను చాలామంది వచ్చి మీ టాప్ గేర్ చూసామండి అమెజాన్లో బాగుంది సినిమా అంటారు, మీ క్రేజీ ఫెలో చూసామండి బాగుంది అన్నారు. అరే బాగుందా, మరి థియేటర్లో ఎందుకు చూడలే అనుకున్నామండి. అంటే దీనికి మించి ఏదో ఒకటి ఉండాలి థియేటర్కి రావాలంటే.